తెలుగువారంటే లోకువ. ఎక్కడికి వెళ్ళినా మదరాసి అనే పేరు. అంతర్జాతీయ స్థాయిలో అయితే అసలు గుర్తింపే లేదు. తెలుగువారంటే ఆరంభ శూరులని, చేతకాని వారని చిన్న చూపు. ఉత్తరాది వారికి ఊడిగం చేసేవారన్న భావన. తెలుగు రాజకీయ నాయకులైనా, వారు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలైనా సరే ఢిల్లీ నుంచి వచ్చిన వారు చిటికిలో తీసి పారేసేవారు. అది చూసిన ఒక మహానుభావుడికి మండింది. తెలుగోడి పౌరుషం, ఆత్మగౌరవం ఢిల్లీకి చూపించాలనుకున్నారు. ఆయనే తెలుగు జాతి కీర్తి దశ దిశలా వ్యాపింపజేసిన నందమూరి తారక రామారావు. అదిగో అప్పుడు పుట్టింది అసలు సిసలైన తెలుగు జాతి పేరు మీద తెలుగుదేశం పార్టీ. నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం అంటూ ఉత్తరాది వారిని నినదిస్తూ దేశం ఉలిక్కిపడేలా దాచుకున్న రోషమంతా చూపిస్తూ చేసిన సింహ గర్జన. మదరాసి అనే పిలిచేవారిని తెలుగోడా అని పిలిచేలా చేసింది. దేశం మొత్తానికి కాదు అంతర్జాతీయంగా అందరికీ తెలుగువాడి వాడి వేడి చూపించిన ఆ మహానుభావుడే ఎన్టీఆర్. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ. చైతన్య రథమెక్కి తెలుగువాడి ఆత్మగౌరవం, కీర్తి, వైభవం దశా దిశలా వ్యాపింపచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. టీడీపీ మహానాడు సందర్భంగా పార్టీ పుట్టిన నాటి నుంచి నేటి వరకు ప్రస్తావిస్తూ తెలుగు జాతి కీర్తి దశా దిశలా వ్యాప్తి. వీకెండ్ వాయిస్ బై ఎంఎస్ఆర్, మీ నెంబర్ 1 న్యూస్లో ఈ శనివారం సాయంత్రం 6 గంటలకు. డోంట్ మిస్.